హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం జెడ్ ఫ్లిప్ 5 మొబైల్ రివ్యూ చేద్దాం. సో మరి ఈ మొబైల్ని మనము ₹1,00,000 పెట్టి కొనొచ్చా? ప్రజెంట్ ఆఫర్లో చూసుకున్నట్టయితే 80,000 చేంజ్ ఉంది. కాకపోతే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ₹1,00,000 వరకు అయితే ఉంటుంది. సో మరి దీనికి 1,00,000 పెట్టొచ్చా? లాస్ట్ ఇయర్ లేకపోతే ఫ్లిప్ 4తో పోల్చుకున్నట్టయితే ఫ్లిప్ 5లో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, మరి ఆల్రెడీ నేను అన్బాక్సింగ్లో చెప్పాను, లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఈసారి వీళ్ళు ఇచ్చిన మేజర్ అప్గ్రేడ్ ఎక్కడ అంటే ఈ కవర్ డిస్ప్లే. సో ఈసారి వీళ్ళు 3 ఇంచెస్కి పైగా పెద్దగా ఉండే కవర్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. సూపర్ AMOLED డిస్ప్లే 60 హెర్ట్జ్ది. సో మరి ఇది గేమ్ చేంజరా అంటే అవును, ఇది గేమ్ చేంజర్ అని చెప్పేసుకోవచ్చు. లాస్ట్ టైం మనకు ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చాయనుకోండి, వాట్సాప్లో కానీ లేకపోతే వేరే దాంట్లో, మనం ప్రతిసారి ఇట్లా ఓపెన్ చేసి దాంట్లో చూడాల్సి వచ్చేది, లేదా క్విక్ రిప్లేస్ ఉండేవి, వాటిని సెట్ చేసుకొని అలా సెండ్ చేయాల్సి వచ్చేది. కాకపోతే ఇక్కడ మనకు వాట్సాప్లో ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చాయనుకోండి, ఇలా లెఫ్ట్కి స్వైప్ చేసి మనకు వచ్చిన మెసేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ నుంచి టైప్ చేసి రిప్లై ఇచ్చేయచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అనిపించింది. నెక్స్ట్, మనం యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసినప్పుడు ఇలా పెద్ద స్క్రీన్లో ఓపెన్ చేస్తే మీకు అయ్యే బ్యాటరీ కన్జప్షన్తో పోల్చుకున్నట్టయితే ఈ కవర్ స్క్రీన్ పైన మీరు యూట్యూబ్ చూసారనుకోండి, అక్కడ మనకు బ్యాటరీ కన్జప్షన్ అనేది తగ్గిపోద్ది. ఇది ఆల్రెడీ నేను పర్సనల్గా వాడి తెలుసుకున్నాను. ఇంకా నాకు అనిపించింది ఏంటి అంటే, ఈ పెద్ద స్క్రీన్తో పోల్చుకున్నట్టయితే నాకు ఈ చిన్న స్క్రీనే బాగా అలవాటు అయిపోయింది. దీన్ని వాడడంలోనే నాకు ఎక్కువ కంఫర్ట్ అనిపించింది. మీరు ఒకవేళ మొబైల్ కొనుక్కున్నా సరే మీకు కూడా అదే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మరి కనెక్టివిటీ గురించి మాట్లాడినట్లయితే దాదాపుగా అన్ని చర్వీలు NFC ఇచ్చేసారు, బ్లూటూత్ 5.3 ఇచ్చేసారు, దాంతోపాటు 5G సపోర్ట్ ఉండే మొబైల్ ఇది. సో మరి 5G గురించి మాట్లాడినట్టయితే నేనుండే ఏరియాలో మాత్రం నేను ఇంత స్పీడ్గా వచ్చే 5Gని ఎప్పుడు చూడలేదు. యాక్చువల్లీ నేను దీనిలో ఎయిర్టెల్ సిమ్ ఇన్సర్ట్ చేసి చూశాను. సో ఫ్రెండ్స్, దీనిలో నేను మీకు కనెక్టివిటీ ఎలా ఉంది అనే దానికి సంబంధించి ఒక చిన్న టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో దానికోసం నేను గూగుల్లోకి వెళ్ళేసి స్పీడ్ టెస్ట్ అని టైప్ చేసి సెట్ చేసేసాను. సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్పీడ్ చూసినట్టయితే 400 Mbps కంటే ఎక్కువ స్పీడ్ని అయితే ఇక్కడ నేను అచీవ్ చేయగలిగాను. సో మరి నేను ఇంత స్పీడ్ నా ఏరియాలో చూడడం ఇదే మొట్టమొదటిసారి. సో మరి కనెక్టివిటీ పరంగా చూసుకున్నా, ఇంటర్నెట్ స్పీడ్ పరంగా చూసుకున్నా ఎక్కడ కూడా మనకు ఎటువంటి సమస్యలు ఉండవు. ఎస్పెషల్లీ ఎవరైతే గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా అవసరం ఉంటుంది. దాంతోపాటే మనం ఏదైనా గేమ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే గంటల టైం పట్టుద్ది. కాకపోతే మనము వితిన్ సెకండ్స్లోనే గేమ్ని అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. దాంతోపాటే లేటెన్సీ సమస్యలు కూడా ఉండవు. సో మరి ఇంతకు ముందుతో పోల్చుకున్నట్టయితే, అంటే కింద చిన్న డిస్ప్లేతో పోల్చుకున్నట్టయితే ఈసారి పెద్ద డిస్ప్లే, అంటే 3 ఇంచెస్ అయినా సరే మంచి డిస్ప్లే అని చెప్పేసుకోవచ్చు. అంటే మీరు ఏదో హోమ్ థియేటర్ లాంటి ఎక్స్పీరియన్స్ ఈ చిన్న డిస్ప్లేలో పొందలేరు, కానీ అంటే మూవీ చూసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ రాదు, కానీ ఓకే పర్లేదు, మనకు ఆ వీడియోస్ చూడాలన్నా, నోటిఫికేషన్ చూసుకోవాలన్నా, ఫోన్ కాల్ మాట్లాడాలన్నా, వీడియో కాల్ మాట్లాడాలన్నా, సో ఇట్లా పెట్టేసుకొని వీడియో కాల్ మాట్లాడవచ్చు కదా. సో అవన్నీ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఇది బాగా పనిచేస్తాయి. ఈవెన్ ఫోటో తీసుకునేటప్పుడు కూడా మనకు చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఫ్లెక్స్ మోడ్ కారణంగా ఇలా ఓపెన్ చేసి హ్యాండ్ షేక్ చేసేసామంటే ఎక్కడో దూరం నుంచి మనకు ఫొటోస్ అయితే క్యాప్చర్ అయిపోతాయి. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మరి ఈ మొబైల్లో నాకు బాగా అనిపించింది ఏంటి అంటే దీని డిస్ప్లేనే. ఈ కెమెరా ప్లేసింగ్ ఏదైతే ఉంటుందో ఇదే వేరే దగ్గర ఎక్కడైనా ఇస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. ఇంకా పెద్ద స్క్రీన్లో కనిపించేది కదా. ఇక దాంతోపాటే ఈ కవర్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి మనకు నచ్చిన వెడ్జెట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. క్యాలెండర్ అయినా కానివ్వండి, అవన్నీ ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. సో దాని కారణంగా మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. మీరు పెద్ద గేమ్స్ ఏమాడినా సరే మీకు బాగానే అనిపిస్తాయి. ఎక్కడ కూడా మీకు ల్యాగ్స్ అయితే చూడడానికి కనిపించదు, మొబైల్ వేడైనట్టయితే అనిపించదు. నెక్స్ట్ ఏంటి అంటే, మొబైల్లో పెద్ద స్క్రీన్లో మూవీస్ చూసేటప్పుడు సౌండ్ క్వాలిటీ అయినా కానివ్వండి, వీడియో క్వాలిటీ అయినా కానివ్వండి, అన్నీ బాగున్నాయి. సామ్సంగ్ డిస్ప్లేస్ గురించి మళ్ళీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటాయి. డీప్ బ్లాక్ చూడడానికి కనిపిస్తూ ఉంటాయి సూపర్ AMOLED డిస్ప్లే కారణంగా. అయితే దీనిలో ఈ హింజ్ ఏదైతే ఉంటుందో దీన్నే వీళ్ళు ఇంకొంచెం మాయం చేస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. ప్రజెంట్ కొత్తలో ఉన్నప్పుడు అన్నిటికీ హింజ్ అనేది అంత ఎక్కువ ఏం కనిపించదు. కాకపోతే రాను వాడుతుంటే ఆ హింజ్ అనేది మనకు కనిపిస్తూ పోతూ ఉంటుంది. సో మరి ఈ హింజ్ కూడా కనిపించకుండా ఉండే టెక్నాలజీని వీళ్ళు త్వరలోనే తీసుకొస్తే బాగుంటుంది, నెక్స్ట్ అప్గ్రేడ్లో తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి బాగా నచ్చిన విషయం ఏంటి అంటే, ఇట్లా మనం క్లోజ్ చేసినప్పుడు లాస్ట్ ఫ్లిప్ 4తో పోల్చుకున్నట్టయితే ఈసారి మొత్తం క్లోజ్ అయిపోతుంది. దీని మధ్యలో గ్యాప్స్ లేవు. దాని కారణంగా లోపలికి డస్ట్ రాదు. మొబైల్ని మాటికి ఇట్లా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా క్లీన్ చేయాలి, కాకపోతే ఆ డస్ట్ వస్తే మొత్తం పేరుకుపోద్ది. సో ఆ సమస్యను అయితే వీళ్ళు ఈసారి పరిష్కరించారు. నెక్స్ట్ వీళ్ళు యూజ్ చేసిన హింజ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఈసారి దాంట్లో కూడా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేశారు. చాలా డ్యూరబుల్గా చేసామని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో అది మనకు ప్రత్యక్షంగా చూడడానికి కనిపిస్తుంది. సో మొబైల్ అయితే ప్రజెంట్ నా చేతిలో నుంచి ఒక్కసారి కింద పడ్డది. కాకపోతే దీనికి నేను కవర్ స్క్రీన్ తొడిగాను కాబట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు. మరి ఎత్తులో నుంచి కూడా పడలేదు, చిన్న టేబుల్ నుంచి పెడితే అక్కడ నుంచి పడ్డది. మరి ఇంత ఎత్తులో నుంచి పడితే ఏమవుద్ది అనేది నేను టెస్ట్ చేసే ధైర్యం కూడా చేయలేదు అనుకోండి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయినా, ఫేస్ అన్లాగైనా అన్నీ బాగానే ఉన్నాయి. ఇక ఛార్జింగ్ విషయానికి వచ్చేసినట్టయితే 3700 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు.
సో మరి లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎప్పుడు మీరు డైరెక్ట్ పెద్ద స్క్రీన్లో అన్నీ చూసారనుకోండి, అంటే ఇక్కడే యూట్యూబ్లు, ఇక్కడే షార్ట్స్, ఇక్కడే అన్నీ చూసేసారనుకోండి, అప్పుడు మనకు బ్యాటరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అట్లా కాకుండా ఈ చిన్న స్క్రీన్లో చూసారనుకోండి, అటువంటిప్పుడు మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ వస్తుంది. మరి లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే అక్కడ చిన్న స్క్రీన్లో మనం వాటిని చూడలేం కదా, కాకపోతే ఇక్కడ పెద్ద స్క్రీన్ ఇచ్చారు కాబట్టి కవర్ స్క్రీన్లో వాట్సాప్కి రిప్లై ఇవ్వచ్చు. సో దాని కారణంగా మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ మరి ఈ 3700 mAh బ్యాటరీని మనం ఛార్జ్ చేయడానికి నాకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అనొద్దు, కాకపోతే ఆ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే దాదాపు గంటన్నర పట్టుద్ది. అలా కాకుండా మీట్లో ఏమైనా వైర్లెస్ ఛార్జర్ ఉందనుకోండి, దాని మీద పెడితే 2 గంటల కంటే ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. సో మొత్తానికి ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఇంత డబ్బులు పెట్టిన తర్వాత కూడా చాలా ఫాస్ట్గా చేసే మొబైల్, చాలా ఫాస్ట్గా ఛార్జ్ చేసే మొబైల్ అయితే కాదు ఇది. మరి దీని ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి కదా. కొన్ని ఇప్పుడు మనకు త్వరలోనే 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్లు ఉండే మొబైల్ కూడా వస్తున్నాయి, కాకపోతే వాటిని మనం ఫోల్డ్ చేయలేం కదా, కాకపోతే దీన్ని ఫోల్డ్ చేయొచ్చు కదా. ఇది దీని ప్రత్యేకత. ప్లస్ కవర్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో అది కూడా దీని ప్రత్యేకత. ఇక మనం కెమెరాస్ గురించి మాట్లాడితే ఆల్రెడీ నేను అన్బాక్సింగ్లో మీకు చాలా ఫొటోస్ చూపించాను. మరి శాంసంగ్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే కెమెరా పరంగా అయితే వీళ్ళకి వంక పెట్టడానికి అయితే ఉండదు. నేను చూసింది ఏంటి అంటే తక్కువ బడ్జెట్ మొబైల్స్ ఉంటాయి సరే, దానిలో కూడా వీళ్ళ ఫొటోస్ అంటే ప్రైస్కి తగ్గట్టు ఫొటోస్ని క్యాప్చర్ చేసిస్తూ ఉంటాయి మిగతా బ్రాండ్స్తో పోల్చుకున్నట్టయితే. ఇక మరి 12+12 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాని ప్రొవైడ్ చేశారు, 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. దీంతో ఫొటోస్ని క్యాప్చర్ చేశాను, వీడియోస్ని క్యాప్చర్ చేసేసాను. చాలా ఎక్సలెంట్గా ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ అవుతున్నాయి. ఇక ఫోల్డింగ్ ఫోన్లో మనం దీనికంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏం లేదని చెప్పేసి నాకు అనిపించింది. సో సెల్ఫీ కెమెరా అయినా కానివ్వండి, లో లైట్లో అయినా కానివ్వండి, డే లైట్లో అయినా కానివ్వండి, డీటెయిల్స్ అనేవి బాగున్నాయి, డైనమిక్ రేంజ్ అనేది బాగుంది, స్టెబిలిటీ అనేది బాగుంది, కెమెరా పరంగా చూసుకున్నట్టయితే బాగుంది. అలా అని చెప్పేసి నా సామ్సంగ్ S23 అల్ట్రా ఉంది, దీంతో కంపేర్ చేయడానికి లేదు. 200 మెగాపిక్సెల్ కదా, సో 200 మెగాపిక్సెల్ ఓన్లీ పిక్సెల్ కౌంటే కాకుండా ఇమేజ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా బాగుంది. రెండింటిలో కూడా ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూశాను. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్లలో మాత్రం లో లైటింగ్లో మనకు ఈ సామ్సంగ్ Z Flip 5 ఏదైతే ఉంటుందో దాంతో తీసిన ఫొటోస్ అనేవి బాగా అనిపించాయి. మిగతా అవుట్డోర్లో అయినా కానీ వేరే చోట్లలో అల్ట్రానే బాగా అనిపించింది. సో మరి మొత్తానికి ఎవరికైతే ఇట్లా మడిచి చేతిలో పెట్టుకునే ఫోన్ కావాలి అని అనుకుంటూ ఉంటారో, సో మరి డబ్బులకు వెనకాడరో, అందరికంటే యూనిక్ ఉండే ఫోన్లు కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఈ మొబైల్ అనేది డెఫినెట్గా నచ్చుతుంది. అయితే చాలామందికి ఇంకొక డౌట్ రావచ్చు, ఆల్రెడీ నా దగ్గర Z Flip 4 ఉంది, మనం Z Flip 5 కొనుక్కోవాలా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అవసరం లేదు, అట్లయితే అవసరం లేదు. కాకపోతే మీ దగ్గర Z Flip 3 ఉండి Z Flip 5 కొనుక్కోవాలంటే మాత్రం కొనుక్కోండి. దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక మీకు 4కి 5కి ఈ కవర్ స్క్రీన్ తప్పిస్తే ప్లస్ ఇట్లా మూసినప్పుడు ఈ గ్యాప్ తప్పిస్తే మిగతా అంతా మీకు సేమ్ టు సేమ్ లాగానే అనిపిస్తూ ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ అయినా కానివ్వండి, మిగతా డిస్ప్లే అయినా కానివ్వండి, కెమెరాస్ పరంగా చూసుకున్నా అన్నీ మీకు సేమ్ టు సేమ్ లాగానే అనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటే వీళ్ళు ఈ కేసులను ప్రొవైడ్ చేశారు. అంటే NFC కేసెస్ ఏవైతే ఉంటాయో ఇవి మనం ఇట్లా కలర్స్ పెట్టిన తర్వాత అంటే ఏ కలర్ పెట్టుకుంటే ఆ కలర్లలో మనకు దాని యొక్క కవర్ స్క్రీన్లో ఉండే ఈ కలర్ ఏదైతే ఉంటుందో అది మారుద్ది అని చెప్పేసి. సో ఓకే, బాగానే ఉంది. ఓవరాల్గా చెప్పాల్సినది ఏంటంటే డబ్బులు ఎక్కువ ఉంటే కొనుక్కోదగ్గ మొబైలే. మరి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నా రివ్యూ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.